హలో అండి, వెల్కమ్ టు A3 సింపుల్ కిచెన్. ఈ వీడియోలో వచ్చేసి వంకాయ ఫ్రై చూపిస్తున్నాను. వంకాయ ఫ్రై ఏంటి చూపించడం ఏంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్గా ఈజీగా బిజినెస్ కూడా చేసుకునేలాగా సైడ్ డిష్గా సాంబారు, పప్పుచారు, పప్పు ఇలా ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అండ్ అందరూ చేసేలాగా కాకుండా నేను కారప్పొడితో సహా చేయించి చూపిస్తానన్నమాట. వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేను ఇక్కడ ఒక 5 to 6 చిన్న సైజు వంకాయలు తీసుకున్నాను అనమాట. విత్తనం కట్టకుండా ఉండే వంకాయలు అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటాయి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. వితిన్ 10-15 మినిట్స్లో మీకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ. అలాగా వంకాయ ముక్కలన్నీ కట్ చేసుకుని నేను సాల్ట్ వాటర్లో వేసుకున్నాను, సో దట్ మనకి కలర్ మారకుండా ఉంటుందన్నమాట. సో అంతలోపు ఇక్కడ ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలన్నీ వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. అలాగే కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. సో ఇవన్నీ అందరికీ తెలిసినవే, నార్మల్గా ఏ ఫ్రై కర్రీలో అయినా వేసుకుంటాం కదా, సో అవన్నీ. సో కొంచెం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వాటర్లో నుంచి తీసేసి ఇలా డైరెక్ట్గా ఫ్రైలో బాండిల్లో వేసేసుకోవడమే. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఒక రుచికి సరిపడా అంటే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే మనం కారపొడిలో కూడా సాల్ట్ వేసుకుంటాం అనమాట. ఎక్కువ సాల్ట్ వేసుకుంటే మళ్ళీ ఉప్పగా అయిపోతుంది. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టడం వల్ల ఏంటంటే వంకాయ బాగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఫ్రై చేసుకుంటే మనకి ముక్కలు చెదరకుండా అండ్ బాగా ఉడుకుతాయన్నమాట. లోపల కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ఉప్పు వేసి కలిపెట్టుకొని మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు మనము కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న సైజు ఎండు కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి పొడి ఉన్నా వేసుకోవచ్చు. అలాగే ఒక 5 to 6 తెల్లపాయలు, అలాగే కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూను శనగపప్పు ఆప్షనల్, లేదంటే వేసుకోకపోయినా ఉత్త తెల్లగడ్డ ఎండు కొబ్బరితో కూడా ఈ కారపొడి బాగుంటుంది. సో నేను ఇది జనరల్గా చూపిస్తున్నాను. ఈ ఫ్రైకి ఇంత కారం పొడి ఎక్కువ అవుతుంది అనమాట. ఫ్రై కోసం అనేసే కాదు, జనరల్గా చూపిస్తున్నాను. ఇది ఇడ్లీలోకి అలాగే మనం రైస్లో కూడా సైడ్ డిష్గా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 1.5 టేబుల్ స్పూన్ కారపొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై కర్రీస్లో సాల్ట్ వేసుకుంటాం కదా, పీసెస్ ఫ్రై అవ్వడానికి. సో దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకోవడం అనమాట. కొబ్బరి, తెల్లగడ్డలు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. శనగపప్పు మిస్ చేసినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది ఫ్రైకి. సో ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో నేను ఇందులో నుంచి ఒక 3 టేబుల్ స్పూన్ కారపొడిని మాత్రమే ఈ ఫ్రైకి యూజ్ చేస్తాను. ఏ ఫ్రై కర్రీ చేసుకున్నా ఇలా కారపొడి చేసుకుని వేసుకుంటే అప్పటికప్పుడు ఆ టేస్టే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మూత తీసేసి సిమ్లో పెట్టేసి మళ్ళీ దాంట్లో ఉండే ఆయిల్ తమ్మ అంతా పోయే వరకు, తడి అంతా ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట, కలిపెట్టుకుంటూ. ఎక్కువ మిక్స్ చేయబడలేదు, ఎందుకంటే మనకి మూత పెట్టి కుక్ చేసాం కాబట్టి ఆల్రెడీ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇందాక పసుపు వేయలేదు కదా, ఎందుకంటే పసుపు ముందే వేస్తే ముక్కలు అతుక్కుంటాయి అన్నమాట. సో ఈ స్టేజ్లో నేను పసుపు వేసి ఇంక మూత పెట్టకుండానే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి వంకాయ ముక్కలు బాగా వేగుతాయి, అలాగని చెదిరిపోకుండా కూడా ఉంటాయి అన్నమాట.
తక్కువ నూనెలో కూడా బాగా బాగా వస్తుందన్నమాట. చూడండి, మనం వేసిన కొంచెం నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలాగ ఫ్రై చేసుకుంటే ఎక్కువ నూనె పీల్చుకోకుండా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే, అది ఇలా కాసేపు మూత పెట్టి కుక్ చేసి తర్వాత మూత తీసేసి కుక్ చేసాము అంటే ముక్క కూడా చెదరకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అన్నమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. 2 పక్కల ముక్కలు అయితే బాగా కుక్ అయిపోయాయి, బాగా ఉడికిపోయాయి అన్నమాట. చాలా మెత్తగా కూడా ఉంటాయి. సో నేను ఇప్పుడు జస్ట్ 2-3 సార్లు మిక్స్ చేసుకొని సరిపడా కారప్పొడి వేసుకొని కలిపేసుకొని ఆఫ్ చేసుకోవడమే. కారప్పొడి వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసి ఆపేసుకోవడమే అనమాట. సో నేను ఈ క్వాంటిటీకి అంటే నేను 5 వంకాయలు చిన్న సైజువి తీసుకున్నాను. దానికి ఒక 3 స్పూన్లు కారప్పొడి వేసుకుంటున్నాను. ఇది కూడా అంత కారం ఏమి ఉండదండి. మనం కొబ్బరి, శనగపప్పు, తెల్లగడ్డలు అన్నీ వేసాం కదా, సో అంత కారం ఏమి ఉండదు. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది డైరెక్ట్గా రైస్లోకి కలుపుకొని తిన్నా, ఏదన్నా సైడ్ డిష్గా పప్పుచారు, పప్పు, సాంబారు ఇలా ఏదన్నా తీసుకొని దాంట్లో సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉంటే టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సరే కదా, పర్ఫెక్ట్గా ఆయిల్ కూడా ఏం లేదు, అంతా పీల్చేసుకుంది అనమాట. చాలా బాగుంటుంది సైడ్ డిష్లో. చూడండి, దగ్గర చూపిస్తున్నాను. ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట లోపల కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.